వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీ నేతల పైన సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ వ్యాఖ్యలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, బీజేపీలో సీనియర్ నాయకులందరూ సస్పెండ్ కావాలి, సో వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, కొత్త వారికి అవకాశం వస్తుంది. సో ఎప్పుడైతే ఈ బీజేపీ సీనియర్ నాయకులు రిటైర్మెంట్ అవుతారో లేకపోతే బయటికి వెళ్ళిపోతారో అప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ సీనియర్ ఉన్నటువంటిది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే డాక్టర్ కె లక్ష్మణ్, తర్వాత ఇంకొంతమంది నేతలకైతే అంటే పార్టీలో పదవులు ఉన్నాయి. మిగతా ఇంకా సీనియర్లు చెప్పుకున్నట్టయితే డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎంపీగా ఉన్నారు రాజ్యసభ నుంచి. అలాగే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మిగతా నేతలంతా వారి వారి అంటే పదవుల్లో ఉండడం అనేది జరిగింది. మరి కేవలం వీళ్ళని టార్గెట్ చేసి రాజా సింగ్ ఇలాంటి మాటలు మాట్లాడారా? ఎందుకంటే కొత్త వారికి అవకాశం రావాలంటే డెఫినెట్ గా పాత వారు వెళ్లాల్సిందే. సో పాత వారు వెళ్తేనే కొత్త వారికి అవకాశం వస్తుంది. అప్పుడు డెఫినెట్ గా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా వంతు మేము ప్రయత్నాలు చేస్తాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరు కొత్త వాళ్ళు చేయనైన అంటే ఉన్నందున వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. సో మరి కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీలో కొత్త వారు అవసరం. యువకులకి అవకాశం ఇవ్వండి. పాతవారు కొంతమంది ఇటు కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. గతంలో కూడా రాజా సింగ్ ఇలాంటివి వివాదాస్పద వాక్యాలు మాట్లాడారు. గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ గా నేను సూచించిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వకుండా వేరే వారికి ఇవ్వడం అనేది జరిగింది. మరి నాకు ప్రిఫరెన్స్ లేని పార్టీలో అసలు నేను ఎందుకు ఉండాలి, నేను ఉన్నట్ట లేనట్ట దానికి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత దానికి ముందు కూడా బీజేపీ పార్టీలో అసలు సరైన గౌరవం ఉండట్లేదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వట్లేదు, ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను పిలవట్లేదు అని చెప్పేసి కూడా రాజా సింగ్ చెప్పడం అనేది జరిగింది. సో కొన్ని రోజులుగా సైలెంట్ ఉండి సడన్ గా పార్టీ నేతల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ మాట్లాడడం అనేది జరిగింది. మరి రాజా సింగ్ ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఎందుకు ఈ విధంగా మాట్లాడడం అనేది జరిగింది అనేది మరి దానికి సంబంధించి కూడా ఇతర నేతలు అయితే ఎవరు కూడా రియాక్ట్ కాలేరు. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. బట్ ఆయన అన్న దాంట్లో ఏంటంటే పాతవారు పోతేనే కొత్త వారికి అవకాశం ఉంటది అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం అనేది జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయాలు, నిజంగా పాతవారు వెళ్ళిపోతేనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.